హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 1.4 హియర్. ఓకే, రిప్రజెంటింగ్ రియల్ నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్లో మనము నెంబర్ లైన్ని రియల్ నెంబర్స్ని నెంబర్ లైన్లో రైటింగ్ చేయాలి. ఓకేనా? సో రియల్ నెంబర్స్ని మనము నెంబర్ లైన్లో ఏ విధంగా రైటింగ్ చేయొచ్చో ఇప్పుడు మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏ క్వశ్చన్? 2.776 అని క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని నెంబర్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే, సో 2.776. ఓకే, సో ఫస్ట్ ఇది 2.776 అనే నెంబర్ని 2కి అండ్ 3కి మిడిల్లో ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో దిస్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 2 and 3. ఓకే, 2 and 3. ఓకే, సో 2 and 3కి బిట్వీన్లో ఉంటుంది, అవునా? సో 2 and 3కి బిట్వీన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 అండ్ 3. ఓకే, సో ఈ నెంబర్స్కి మిడిల్లో ఈ 2.77 ఉంటుంది అని ఫస్ట్ తెలుసుకోవడం రావాలి. సో ఈ 2.7 ఉంది కదా, అంటే మిడిల్ ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ ఏంటిది? ఇది 2.5. నెక్స్ట్ 2.6, 2.7. సో ఇది 2.776 అంటే ఇక్కడ 2.7, 2.8కి మిడిల్లో మళ్ళీ 2.77 అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఈ రెండింటి మిడిల్లో. సో మళ్ళీ నెక్స్ట్ ఇది స్టెప్ 1. స్టెప్ 1లో ఫస్ట్ ఇది 2.7 ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. 2.7 అనేది ఏ మిడిల్లో ఉన్నది అనేది. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ 2.776 అనేది ఈ మిడిల్లో ఉంటుందని తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 2.7, 2.5 8 మిడిల్ నెంబర్స్ చూసుకుందాం. 2.7. ఓకే, నెక్స్ట్ 2.71, 2.72, 2.73, 2.74, 2.75, 2.76, 2.77, 2.78, 2.79, 2.8. ఓకే, సో ఈ మిడిల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు 2.77, 2.78కి నెక్స్ట్ మిడిల్ నెంబర్స్, అంతే కదా, 7778. నెక్స్ట్ 2.77, 2.77 అండ్ 2.78కి మిడిల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2.77 ఆఫ్టర్ 2.771, 2.772, 2.773, 2.774, 2.775, 2.776, 2.778, 2.778, 2.779, 2.78. సో ఆ మిడిల్ నెంబర్స్ రాసాం. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? 2.776 ఇక్కడ ఉంది. సో మనము ఈ విధంగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వైజ్గా మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆ వాల్యూ ఎక్కడ ఉంది అనేది నెంబర్ లైన్లో. అదే మామూలుగా న్యాచురల్ నెంబర్స్ అంటే డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇది మనకు డెసిమల్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి మనము ఫస్ట్ స్టెప్లో ఇది 2.776 కాబట్టి ఇది 2కి 3కి మిడిల్లో ఉంటుంది కాబట్టి
2కి 3కి మిడిల్లో నెంబర్ లైన్స్ రాయాలి. 2.1, 2.2, 2.3, 2.4 అలా. నెక్స్ట్ ఏం చేద్దాం, 2.7కి 2.8కి మిడిల్లో ఈ 2.7 ఉంటుంది. సో 2.7, 2.71, 2.72, 2.73, 2.74, 75, 76, 70, 2.8 వరకు ఎక్కడ మిడిల్లో ఉంటుందో మళ్ళీ చూసుకోవాలి. 2.77కి 2.78కి మిడిల్లో ఇది 6 ఉంటుంది. సో 771, 772, 773 అలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ లాస్ట్కి నెంబర్ లైన్లో 2.776ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ విధంగా 3 స్టెప్స్లలో మనము దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో హియర్ సో దీన్నే మనము ఏ ప్రాసెస్ అంటాము, సక్సెసివ్ మాగ్నిఫికేషన్ ప్రాసెస్ అని అంటాము. ఓకే, ఇలా ప్రాసెస్ ఈ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని సక్సెసివ్ మాగ్నిఫికేషన్ మెథడ్ అంటాము. అలాగే ఇంకో క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఏ క్వశ్చన్ అది, ఇక్కడ ఎగ్జాంపుల్ 12 ఏమి ఇచ్చాడు, విజువల్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 బార్, 8కి బార్ ఉంది, ఆన్ ద నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్. 4 డెసిమల్ ప్లేసెస్ వరకు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్వశ్చన్ ఏంటి మరి, ఎగ్జాంపుల్ 12 3.588, 4 డెసిమల్ ప్లేసెస్ కదా, అందుకే 4 డెసిమల్ 588. సో దీన్ని మనము మ్యాగ్నిఫికేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్లో. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1. సో 3 పాయింట్ అంటున్నాం కాబట్టి 3కి 4కి మిడిల్లో ఉంది ఇది నెంబరు. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. దిస్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 3 and 4. సో 3 and 4కి ఫస్ట్ రాద్దాం. 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9, 4. మళ్ళీ ఇది ఎక్కడుంది, 3.5 ఇక్కడ ఉంటుంది మిడిల్లో. 3.5 3.6కి మిడిల్లో ఉంటుంది, అంతే కదా. 5 ఆఫ్టర్ 8 ఉంది కాబట్టి 5కి 6కి మిడిల్లో ఉంటుంది. సో 3.5, నెక్స్ట్ 3.51, 3.52, 3.53, 3.54, 3.56, 55, 3.56, 3.57, 3.58, 3.59 అలా ఉంటుంది. సో ఎక్కడ ఉంది 3.58, ఓకే ఇక్కడ ఉంది. 58కి 59కి మిడిల్లో ఉంటుంది. అగైన్ మళ్ళీ నెంబర్ లైన్. దిస్ ఈజ్ ద స్టెప్ 1. ఓకే, దిస్ ఈజ్ ద స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3. ఓకే, సో స్టెప్ 3, 3.58, 3.581, 3.582, 3.583, 3.584, 3.585, 3.586, 3.587, 3.588, 3.589. ఓకే, సో ఈ రెండింటి మిడిల్లో మళ్ళీ ఉంటుంది నెక్స్ట్ నెంబర్. సో 3.588, 3.588, 3.588, 3.588, 3.588, 4,
3.5885, 3.5886, 3.5887, 3.5888, 3.5889. So where have you your number line ఇక్కడ ఉంది. So this is the answer. Okay. So step 4 this one. ఓకే. సో ఆ విధంగా మనం స్టెప్ 4 వైజ్గా మనము ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈ ఆన్సర్ అనేది వస్తుంది మనం. ఓకే. పాయింట్స్లలో ఉన్నప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అదే న్యాచురల్ నెంబర్స్ అయితే డైరెక్ట్గా మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ visualize 2.874 on the number line using successive magnification. సో మళ్ళీ ఇలాగే స్టెప్స్ వేయాలి. స్టెప్స్ వేసి మనము స్టెప్స్ వైజ్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్సర్సైజ్ 1.3 నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే. సో 2.874 2.874 అంటే 2కి 3కి మిడిల్లో ఉంటుంది. దిస్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 2 and 3. So first step 1, 2, 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9, 3. సో 2.87 ఎక్కడ ఉంటుంది? ఈ రెండు మిడిల్లో ఉంటుంది. సో నెక్స్ట్ 2.8, 2.81, 2.82, 2.83, 2.84, 2.85, 2.86, 2.87, 2.88, 2.89. సో ఆ విధంగా. సో ఈ రెండింటి నెంబర్స్ మిడిల్లో ఈ నెంబర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3. సో ఎక్కడ ఉంటుంది? 2.87, 2.88 మిడిల్లో. 2.87, 2.871, 2.872, 2.873, 2.874, 2.875, 2.876. సో హియర్ నెంబర్ లైన్లో మనకు ఈ నెంబర్ అనేది వస్తుంది. సో అలా మనము సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్లో మనము ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వైజ్గా. అలాగే విజువలైజేషన్ 5.28 బార్ ఆన్ ద నెంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. 3 డెసిమల్ ప్లేసెస్ వరకు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే. సో సెకండ్ క్వశ్చన్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. 5.28 బార్ అంటే ఎలా రాయొచ్చు? 5.282828 ఇలా రాసుకోవచ్చు. బట్ మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 5.282 వరకు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ దిస్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? 5 and 6కి మిడిల్లో ఉంటుంది. దిస్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 5 and 6. Okay. Now step 1. So 5 and 6కి మిడిల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5, 5.1, 5.2, 5.3, 5.4, 5.6, 5.5, 5.6, 5.7, 5.8, 5.9, 6. So 5.2 where are here? So 5.2కి 5.3కి మిడిల్లో ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2. 5.2, 5.21, 5.22, 5.23, 5.24, 5.25, 5.26, 5.27, 5.28, 5.29. సో ఈ రెండింటి నెంబర్స్ మిడిల్లో ఉంటుంది. స్టెప్ 3.
5.28, 5.281, 5.282, 5.283, 5.284, 5.285, 5.286. సో ఎక్కడ ఉంది ఇది 5.282 అనేది ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మనము ఇలా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వైజ్గా మనము ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా నాన్న? సో ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.